రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజలను వంచి మోసం చేయడమే కాంగ్రెస్ నాయకుల నైజం అంటూ నిప్పులు చెరిగారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 పథకాలను అన్ని గ్రామాల్లో ప్రారంభిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల కోసం మండలానికి ఒకే గ్రామాన్ని ఎంచుకోవడం ఏంటని విరుచుకుపడ్డారు. నిన్న గ్రామ సభలలో ప్రజల తిట్లు కూడా అయిపోయినాయి. మిగిలింది పథకాలు అమలు చేయాల్సింది ఉన్నది. ఇవాళ ఊరికొక గ్రామం. నిజామాబాద్ జిల్లాలో 540 పైచిలు గ్రామాలుంటే కేవలం 6% గ్రామాలకు 31 మండలంలో 31 ఊర్లు 31 ఊర్లకే ఇస్తామని చెప్తున్నారు. దాంట్లో మంత్రులు ఒకటి చెప్తా ఉన్నారు. మంత్రులు కాదు కంత్రుల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటారు మొన్న సంక్రాంతికి మొత్తం 4 పథకాలు అమలు చేస్తామన్నాడు, 6 గ్యారంటీలు అన్నీ వస్తాయన్నాడు. మళ్ళా జనవరి 26 తారీఖు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మళ్ళీ ఫిబ్రవరి మాసంలో అంటున్నాడు. ఇక ఇంకో మంత్రి అంటాడు రుణమాఫీ ఏదైతే ఉందో అది 2 లక్షల రూపాయలు మార్చిలు ఇస్తామంటాడు పొన్నం ప్రభాకర్ గారు. సీఎం గారేమో మొత్తం రుణమాఫీ అయిపోయిందంటారు. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, ఒక పిచ్చి తుగ్లక్ పాలన కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ప్రజాపాలన కాదు, సుపరిపాలన కాదు, సపరిపాలన కాదు, ఇది తుగ్లక్ పాలన కొనసాగుతా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాసర సరస్వతి సాక్షిగా 100% చేస్తా అని చెప్పినటువంటి 6 గ్యారెంటీ ఇడిసపెడితే రుణమాఫీ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు మొత్తం ఇచ్చేశామంటాడు. దామోదర్ రాజనరసింహ గారు ఇంకా 125 మందికి రాలేదంటారు. ముఖ్యమంత్రి ఇచ్చిన అంటాడు. పొన్నం ప్రభాకర్ ఏమో మార్చిలు ఇస్తా అంటాడు. ఇది వాళ్ళ ప్రభుత్వం, ఇది తుగ్లక్ పాలన. ఒకవేళ నిజంగానే మీరు ఈ పథకాలన్నీ అమలు చేసి ఉంటే ఈ రాష్ట్రంలో నిన్న గ్రామ సభలన్నీ అగ్నిగుండాలు ఎందుకైనాయి? నిరసన కార్యక్రమాలు ఎందుకు తెలియజేసిర్రు? తిరుగుబాట్లు ఎందుకు చేసిర్రు? దానికి సజీవ సాక్ష్యమే మా ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని కుద్వాన్పూర్ గ్రామంలో పారదోలిరు, ఉరికిచ్చి కొట్టిరు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇదేనా ప్రజాపాలన? ఇవాళ మీరు ఇస్తున్న పథకాలేంటి? ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎన్నికల స్టంట్ మాత్రమే. సర్పంచుల ఎలక్షన్లు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే అబద్ధ హామీలు, 6 గ్యారెంటీలు, 13 పథకాలు, 420 స్కీమ్స్ ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మరొక్కసారి ఈ గ్రామాల్లో గ్రామ సభల పేరిట, ప్రజాపాలన పేరిట వేసినటువంటి టెంట్లు ఏవైతే ఉన్నాయో అవి లోకల్ బాడీ ఎన్నికల స్టంట్లు మాత్రమని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా.